హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కాండమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్టయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, వీలైతే కమెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు చూడండి, ఓకేనా? సో ఇక్కడ వీడియో ఏంటంటే త్రిషిక బర్త్డే వీడియో అనమాట. ఆల్రెడీ 1 వీక్ అయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడము. సో ఇక్కడ ఏంటంటే త్రిషికని స్కూల్కి పంపించేసినాం. బర్త్డే రోజు వ్లాగ్ అనమాట, లాస్ట్ మండే వ్లాగ్. సో తనని స్కూల్కి పంపించేసి ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తనకి సర్ప్రైజ్ డెకార్ ప్లాన్ చేసినాము. సో అదే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. తన కోసం టాయ్ హౌస్ తీసుకున్నాము. అండ్ ఈ టాయ్ టెంట్ హౌస్ ఎప్పటి నుండే పెండింగ్లో ఉండే, తీసుకుందాం త్రిషికకి అని ఆలోచనలో ఉండే అనమాట. అండ్ త్రిషిక ఎవ్రీ బర్త్డేకి మమ్మీ అండ్ నాన్న వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు అనమాట. అది కూడా నన్నే సెలెక్ట్ చేసుకోమంటారు. సో తనకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోవాలంటే సడన్గా ఇది గుర్తుకొచ్చింది అనమాట. సరే ఎప్పటి నుంచో అంటుందని నువ్వు కూడా అన్నావు కదా అనేసి ఇంకా అదే బుక్ చేసేయని మమ్మీ అంటే ఇంకా బుక్ చేసిన అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న, దాని లింక్ నేను మీకు కింద ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఒక 10 డేస్లో వచ్చేసింది. అంటే ఎప్పుడో బుక్ చేసిన అనమాట, బర్త్డే కంటే ముందే వచ్చేసింది, 1 వీక్ ముందే వచ్చేసింది. సో ఇంకా ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో లేట్ ఉంటుంది కదా అనేసి ఇంకా చెప్పగానే బుక్ చేసేసిన అనమాట. సో క్వాలిటీ ఎట్లుంటుందో అని అదొక టెన్షన్ ఉండే. ఓపెన్ చేయలేదు నేను, బర్త్డే ముందు వరకు కూడా ఓపెన్ చేయలేదు. మళ్ళీ ఓపెన్ చేస్తే త్రిషికకి ఎక్కడ తెలిసిపోతుందని, సర్ప్రైజ్ ఉండదు కదా అనే ఉద్దేశంతో ఓపెన్ చేయలేదు. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, అరే ఒకవేళ డ్యామేజ్ ఉన్నా లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా అట్లా ఎట్లా అనేసి 1 డే ముందేమో సరే చూద్దామని చూసి మళ్ళీ ప్యాక్ చేసేసి పెట్టేసిన అనమాట. సో ఇంకా ఇక్కడ మొత్తానికి అయితే ఇది ఏంటంటే జూ పార్క్ బ్లాగ్ పెట్టినా కదా, దాని నెక్స్ట్ డే అనమాట. మేము సండే రోజు జూ పార్క్ వెళ్ళినాం కదా, నెక్స్ట్ డే బర్త్డే అనమాట త్రిషికది. సో ఇంకా ఫ్రెండ్ అండ్ పిల్లలు మాతోనే జూ పార్క్ నుంచి ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే బర్త్డే కదా, మంచిగా ఉంటారు పిల్లలు, ఎంజాయ్ చేస్తారు అనేసి ఇటే రమ్మన్నా ఇటే తీసుకొచ్చేసిన అనమాట. సో ఇంకా స్కూల్కి పంపించినాక ఇది మేము ఫిక్స్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఎట్లుంటుందో ఏమో, కష్టం అవుతుందో ఏదో అనుకున్నాను, కానీ మాన్యువల్ ఉంటుంది, ఈజీగా ఫిక్స్ అయిపోయింది. జస్ట్ ఒక పావు గంటలో ఫిక్స్ చేసేసినాం అనమాట. సో ఇంకా అదంతా రాడ్స్ అవన్నీ ఫిక్స్ చేసి మీద నుంచి ఇది తొడగడమే, ఇట్లా హట్ లాగా ఉంటుంది కదా హౌస్, అంతే. టెంట్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్లేస్ చేసి ఎక్కడ ప్లేస్ చేద్దాం ఏంది అనేది అదంతా ఆలోచిస్తున్నాం అనమాట. ఈలోపు పిల్లలు వచ్చారు, అట్లా కొంతసేపు అందులో దిగి ఆడుకున్నారు, కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. సో ఇంకా ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసేసి, మంచం అవి ఉండే అనమాట, అదంతా ఖాళీ చేసి ఇక్కడ చేస్తున్నాం. ఎప్పుడు ప్రతి బర్త్డే ఇక్కడే చేస్తాం అనమాట, ఈ ప్లేస్లోనే. అదైతే కన్వీనియంట్గా సపరేట్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ విండోకి పెడదామని అనుకున్నా. విండోకి పెడితే వెనకాల విండో గ్రిల్స్ అవి కనపడుతున్నాయని చిన్నగా నార్మల్గా వైట్ బెడ్షీట్ వేసి దాని మీద నుండి ఈ బ్యాక్గ్రౌండ్ తెచ్చిన అనమాట. సిల్వర్ ఫాయిల్ కర్టెన్ ఉండు అండ్ ఈ బ్లూవి. అండ్ నేను ఏమనుకున్నా అంటే మొత్తం బ్లూ అయిపోయింది అనమాట. ఆ హట్ వైట్ అండ్ బ్లూ ఉంది, ఐ మీన్ టెంట్ హౌస్. త్రిషిక బర్త్డే డ్రెస్ బ్లూ. సో ఇంకా సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే, వైట్ అండ్ బ్లూ అట్లా అని అంటే హైలైట్ అవుతుంది అనేసి ఇంకా సిల్వర్ ఫాయిల్ కర్టెన్, దాంతోపాటు ఈ బ్లూ కలర్వి కూడా కర్టెన్స్ ఉంటాయి కదా, ఒకటే సింగిల్ పీస్ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి అటు ఇటు ఫిక్స్ చేసినాం అనమాట. ఇందులో మ్యాక్సిమం మొత్తం ఇంకా నా ఫ్రెండ్ శ్వేత అనమాట తన పేరు. సో శ్వేతనే మొత్తం ఫిక్స్ చేసింది, ఇంకా నేను అన్ని దానికి అందిస్తున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పటి నుండి బెలూన్స్ వాడద్దు బర్త్డేస్ కానీ ఫిక్స్ అయిపోయినా అసలు మంచిది కాదు కదా, అది నోట్లో పెట్టుకుంటారు, ఊదుతారు, ఏదో చేస్తారు. అందుకని బెలూన్స్ మాక్సిమం అవాయిడ్ చేద్దామని డిసైడ్ అయిపోయి బెలూన్స్ తీసుకురాలేదు. సో వితౌట్ బెలూన్స్ ఇట్లా క్యూట్ అండ్ సింపుల్ గా డెకోర్ చేస్తున్నాము. ఇంకా ప్లే హౌస్ అయితే ప్రస్తుతానికి అక్కడ పెట్టినాము. ఇంకా బర్త్డే బ్యానర్ కూడా బ్లూ కలర్ థీమ్ లో తీసుకున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా, సో అది అరేంజ్ చేస్తున్నాము. మనము అదంతా కూర్చోాలి కదా, సో అరేంజ్ చేసి ఫిక్స్ చేసేసినాం. ఇట్లా మొత్తానికైతే ఈ పార్ట్ అయితే అయిపోయినాక నెక్స్ట్ దీనికి లైటింగ్స్ పెట్టాలి. చిన్న స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా, అది 2 తెప్పించిన అనమాట. సో ఇట్లా కింద మ్యాట్ వేసి దాని మీద బెడ్షీట్ వేసి కొత్త బెడ్షీట్ తెప్పించిన అది. అండ్ దెన్ ఆ స్ట్రింగ్ లైట్స్ లోపల అండ్ బయట మొత్తం అరేంజ్ చేసినాం అనమాట. ఇది టోటల్ అవుట్లుక్ ఎట్లుంది, నచ్చిందా? అండ్ ఇంకా ఎప్పుడు త్రిషిక స్కూల్ నుంచి తీసుకొచ్చిన తనకి సర్ప్రైజ్, తనకు తెలియదు అనమాట. చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. Did you like it? ఎట్లుంది?
Careful. దా, బయటికి రా. నచ్చిందా? ఇక్కడ కూడా. Thank you, అత్త. చిన్న కోజీ లిటిల్ ప్లే హౌస్లో మా ఈ 3 క్యూట్ లిటిల్ బర్డ్స్ని చూసినరా, బాగున్నారు కదా. మా చిన్న క్యూటీ బర్డ్స్ కోసమైనా ఒక లైక్ చేయండి. హాయ్, ఏం చేస్తున్నారు? బజ్జుకున్నా. ఎలా బజ్జుకున్నారు ముగ్గురు? ఇదేంటిది? టెంట్ హౌస్. మీకు టాయ్స్ కూడా ఉన్నాయా? వావ్, చాలా ఉన్నాయి. ఇవాళ ఎవరిది హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే చెప్పు. మమ్మీ చూడు. హార్ట్ పెట్టు. ఏమో చూస్తారు అలా ట్రై చేస్తారు. పెట్టరు అలా. అబ్బో మా మననే పెట్టిందే చూపర్ కన్నా. పేరు కనబడతలేదు అది. కొంచెం పైకి అంది, కిందికి పెట్టే. అయ్యో లైట్ వచ్చి ఏం బంద్ చేయాలి? లైట్ బంద్ చేయ. మేము పంచుకుంటాం. मस्त शेड्स नाही राणीला अप्पो कमला असा ఎందుకు బంద్ చేయ. చూసిండ్రు కదా, ఇక పిల్లలతో మినిమం ఉంటుంది. సో ఇంకా అట్లా వాళ్ళని కొన్ని ఫొటోస్ తీసేసి ఇంకా మధ్యాహ్నం పడుకోమంటే త్రిషిక టెంట్ హౌస్లోనే పడుకుంటాను, అందులోనే పడుకుంది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ బర్త్డే పార్టీ. ఆ బర్త్డే పార్టీ వ్లాగ్ నెక్స్ట్ పెడతా. ఫస్ట్ అయితే ఇది మేకింగ్ ఆఫ్ సర్ప్రైజ్ బర్త్డే డెకార్ మీతో షేర్ చేద్దామని ఫస్ట్ ఇది పెడుతున్నాను అనమాట. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఇదని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.